యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రభువైన దేవుని బిడ్డలారా, పాపముతో చెలగాటం ఆడకూడదు. ఏమంట? పాపముతో చెలగాటం ఆడకూడదు. ఏదేమైనప్పటికీ కూడా పాపముతో చెలగాటం ఆడడం పాముతో చెలగాటం ఆడినట్లే. ఏమంట? పాపముతో ఎప్పుడైతే మనము చెలగాటం ఆడతామో పాముతో చెలగాటం ఆడినట్లే. ఇంతకు పాపం అంటే ఏంది? బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపమునొచ్చు జీతము మరణము. ఏమంట? ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం. చాలా మంది దినాలలో ప్రేమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల మాట వినడం లేదు. తల్లిదండ్రుల మాట పెడచేయబెడుతున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకపోతున్నారో అదే పాపం. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు ఒక మాట మాట్లాడుతున్నాను మీతో. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మరి చిన్న కుమారుడు తన చదువంతా అయిపోగొట్టుకున్నాడు. చివరికి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితులు అన్నారు, అరే ఇంట్లో ఏముంది, పల్లెటూరులో ఏముంది, అట్లా దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, నీకు రావాల్సిన వాటాను తీసుకొని రా అన్నారు. వెంటనే తండ్రి దగ్గర పోయి, తండ్రి నాకు రావాల్సిన వాటాను నాకు ఇవ్వు, నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాలు సంపాదిస్తా అన్నాడు. నైనా మనకు చేసుకున్నంత ఉంది ఇక్కడ, దూరదేశానికి అవసరమా అంటే లేదు, నాకు రావాల్సిన వాటా నాకు ఇస్తావా లేదా? గొంతు మీద కత్తి పెట్టినట్లు మాట్లాడినాడు. తండ్రి మాట వినలే. తండ్రి ఏం చేసినాడు? ఇంకా ఇప్పుడు మాట వినడు, ఇప్పుడు దాటిపోయినాడు స్టేజీ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆస్తి వీనికి ఇవ్వాలని చెప్పి సగము వాటా రావాల్సినది ఆస్తి అంతా చిన్న కుమారునికి సగం ఇచ్చేసినాడు. తీసుకొని పోయినాడు. ఇంట్లో నుండి దుర్వ్యాపారం చేసినాడు స్నేహితులతో. ఏం వ్యాపారం ఇది? మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం. ఆ వ్యాపారము చెడ్డ వ్యాపారంలో లాభాలు ఉండవు, నష్టాలే ఉంటాయి. పోయే డబ్బే ఉంటుంది, వచ్చే డబ్బు ఉండదు. ఇలాంటి వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా. చాలా మంది డబ్బును ప్రోగు చేసుకునేవారు లేరు, డబ్బును ఖర్చు పెట్టేవారే ఉన్నారు. ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళా ఎలా సంపాదించాలో అలాంటి తెలివి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈనాడు నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు తండ్రి మాట వినలేదు, వెళ్ళినాడు, దుర్వ్యాపారం చేసినాడు. స్నేహితులంతా ఉన్నన్నాళ్ళేమో పండగ చేసినారు, లేనా పొద్దు ఎండిపోయినట్లుగా ఎండిపోయి అతన్ని పక్కకు దొబ్బేసి వీళ్ళు ఇంటికి వచ్చేసినారు. నట్టేట్లో ముంచినట్లు ముంచేసినారు. మరి డబ్బంతా అయిపోయింది కదా, కొద్దిగన్నా సహాయపడదామని అనుకున్నారా స్నేహితులు? అనుకోలేదు. కానీ బుద్ధి వచ్చింది, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నేను ఒక కూలివాణిగా అనిపించుకుంటాను. ఇక తండ్రి అని పిలవడం నేను మా నాయను తండ్రి అని పిలిచే స్టేజీ దాటిపోయింది. తండ్రి అని పిలిచే స్టేజీ దాటిపోయింది. ఇప్పుడు ఆయన యజమానుడు, నేను దాసుని, ఇలాగ వెళ్తానని తీర్మానంతో అక్కడికి వెళ్ళినాడు. తండ్రి మాత్రము దాసుడుగా స్వీకరించలే. తండ్రికి ఉన్న ప్రేమ అలాంటిదండి. ఎంత తప్పు చేసినా కుమారుడు వద్దన్న కూడా వినుకోకుండా ఆ తప్పు చేసి, మరి తండ్రికి కోపం లేదండి. కొడుకు ఏదో ఒక రోజు వస్తాడు, వాణ్ణి నేను స్వీకరిస్తా, అంగీకరిస్తా, వాణ్ణి మళ్ళా తిరిగి నా కొడుకుగా నేను పిలుచుకుంటా. కానీ
కొడుకు అనుకున్నాడు, మా నాయనకు నిజంగా నేను మోసం చేసిన, కాబట్టి ఇప్పుడు నేను తండ్రి అని పిలవడానికి నాకు అర్హత కోల్పోయినా, నేను ఆయనకు యజమానుడు, ఆయన నాకు యజమానుడు, నేను దాసునిగా వాళ్ళ ఇంట్లో పోయి నేను పనిచేస్తా. పూట అన్నం పెడితే చాలు, నాకు పూటకు నాకు అన్నం పెడితే చాలు, దీనికోసం నేను వెళ్తానని చెప్పి వెళ్ళినాడు. కానీ ఆల్రెడీ తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. ఇప్పుడు తన పాపాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తిరిగి నేను తెలుసో తెలియకో నేను చేసిన పాపం, ఆజ్ఞను అతిక్రమించిన, నీ మాటలు ఉల్లంఘించిన, నీ మాటలకు పెడచోబెట్టిన, నీ మాటలకు వద్దని చెప్పుకున్నా, ఇదిగో ఈరోజు నేను నీ దగ్గరకు వస్తున్నా. ఆ రీతిగా పోయినాడు. కానీ వెంటనే దూర ప్రాంతం నుండి వచ్చేటప్పుడే తన తండ్రికి అనుకున్నాడు, నా కుమారుడు వస్తున్నాడని. వచ్చిన వెంటనే ఇంకా పోతుండగానే ఇతను తండ్రి పోయి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టినాడు. బాస్, తిరిగి నా కొడుకు నా దగ్గరకు వచ్చినాడని. ఈరోజు తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా మనందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇదిగో పాప కూపంలో ఉన్న మనము, శాపంలో ఉన్న మనము, రోత బ్రతుకులో ఉన్న మనము, లోకంలో జీవిస్తున్న మనము, ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు, మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇక నుండి నువ్వు పాపము చేయొద్దు. యేసుప్రభుల వారు చాలా మంది చెప్పినాడు, అమ్మా ఇక నుండి నువ్వు పాపము చేయొద్దు. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. అందరికీ దొరికిపోయింది వ్యభిచారం చేస్తుండగా. ధర్మశాస్త్రం ప్రకారముగా ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని పాపము చేయకూడదు. వ్యభిచారము భయంకరమైన పాపము. ఆ పాపాన్ని చేస్తుండగా ఆమె పట్టబడింది. చిన్నలు పెద్దలు రాళ్ళు తీసుకొని ఆమెను కొట్టుకుంటూ వస్తున్నారు. ఆమెకు మనశ్శాంతి లేదు, ఆమెకు సమాధానము లేదు. ఎవరైనా ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంది, ఎవరైనా హక్కున చేర్చుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంది. అన్ని రాళ్ల దెబ్బలే పడుతున్నాయి, కానీ ఆదరించేది ఎవరండి? అన్ని రాళ్ల దెబ్బలే, చావు దెబ్బలే, కానీ ఆదరణ మాత్రము లేదు. ఏంటబ్బా ఆదరణ లేదని చెప్పి ఆదరణ కోసము పరుగో ఉరుకుతా ఉంది. ఆమె ఉరుకుతా ఉంది, వెనక ఉరుకుతా వచ్చి రాళ్లతో కొడుతా ఉన్నారు. అప్పటికే రాళ్ల దెబ్బలన్నీ ఆమె శరీరం మీద, ఆ శరీరం మీద తూట్లుగా మరి రక్తము కారుతా ఉంది. ఆమె యెరూషలేము మందిరము, ఆమె వెళ్తూ ఉండగా యెరూషలేము మందిరం ఉంది. ఆ యెరూషలేము మందిరం అక్కడ నిలబడింది. ఆ యెరూషలేము ముందర నిలబడి ఇక్కడ ఏమైనా ఆదరించే వాళ్ళు ఉన్నారా అని చెప్పుకొని అక్కడ నిలబడితే లోపల ఉన్న యేసయ్య, ఆ యెరూషలేము మందిరంలో ఉన్న ఆ యేసు ప్రభువు వారు బయటకు పోయినాడు. అయ్యో, ఇప్పటికే రాళ్ళ దెబ్బ పడింది ఈమె. వెంటనే ఆమెను హక్కును చేర్చుకున్నాడు, ఆమెను దగ్గరికి పిలుచుకున్నాడు. అప్పుడే కనుక్కున్నాడు యేసు ప్రభువు వారు, ఆయన దేవుడు కదా. వెంటనే ఆమెను అక్కడ అట్లా కూర్చోబెట్టి ఇసుక మీద ఆయన వంగి, అక్కడ ఇసుక ఉంది, ఆయన వంగి ఆ యొక్క వేలుతో అవి రాత రాస్తూ ఉన్నాడు. ఆ రాత రాసినప్పుడు ఆ రాత రాసినటువంటి తెలిసింది, ఆ రాత చూసినటువంటి తెలిసింది. ఆమేన్. రాత రాసినటువంటి తెలిసింది, చూసినటువంటి తెలిసింది. మనలాంటి వాళ్ళందరూ చూసి అబ్బో ఈ పాపం నేను చేసిందా. లోకంలో ఒక మాట అంటారు, గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చి ఎవరిని, మీ నాయన మా నాయన తల్లిని, ఎవరినంట, ఎవరిని ఎక్కిరించింది? గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చి తల్లిని ఎక్కిరించిందంట. చాలా మంది ఈరోజు తల్లిదండ్రులను ఎక్కిరించే వాళ్ళు ఉన్నారండి. తల్లిదండ్రులను కొంచెం వయసు వచ్చి కొంచెం అలాగా ఉద్యోగం చేసి అలా పెళ్ళి చేస్తే ఈ భార్యతో అంటాడు మనవాడు, వాళ్ళు ముసలోళ్ళే పోనీలే అంట. ఏమంట, అప్పుడే ముసలోళ్ళు అయిపోయిరా, బాలప్ప అప్పుడే ముసలోడు అయిపోయినా,
అప్పుడే రొడ్డి ముసలోడు అయిపోయినా, చిన్నప్పుడు అంటే ముసలోడు అయిపోయినాడు. కాబట్టి వాళ్ళు ముసలోళ్ళులే. రూతమ్మ రొడ్డి ముసలోళ్ళు అయినారా? ఉడుకు రక్తం ఉంది వాళ్ళ దగ్గర. ఏముంది లేదా? ఉడుకు రక్తం ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా నేను ఒక ఎందుకో డౌట్ వచ్చింది, నాకు గుర్తుకొచ్చాను. ఓసారి 50 ఏళ్ళు ఆయమను పోయి, ఆంటీ ఇది పేపరు జిరాక్స్ చేయని ఇచ్చిన. డే నీ కళ్ళకి నేను ఎట్లా కనపడుతున్నా? ఆంటీ మాదిరా. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ కిందట. నీ కళ్ళకి ఎట్లా? ఎంటికలన్నీ తెల్లగా అయిపోయినాయి, నల్ల ఎంటికలన్నీ. ఇంకా ఆంటీ అంటే ఏముంది అంటే ఆమె ఏమనుకుంది? నాకు ఇంకా 20 ఏళ్ళు ఉన్నాయి అనుకుంది ఆమె. నేను అనడం కూడా తప్పే. నేను అనడం కూడా ఇప్పుడు రొడ్డి భార్యను రొడ్డిని అవ్వా తాత అని ఏమంటారు? చిన్నప్పని తాత అంటే కూడా ఆ పొడికి వినుకోడు. హల్లెలూయా. మరి గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చి తల్లిని ఎక్కిరించినట్లుగా పెళ్ళి అయిపోతేనే వాళ్ళు మీరు తిని అట్లా మూలకు కూర్చోవాలా అంటే ఊరుకుంటారు వాళ్ళు. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ వస్తుంటే ఆ దేవుని మందిరం దగ్గర ఆగింది. ఇక్కడ ఏమైనా ఆదరణ దొరుకుతుంది అనుకుంటే యేసు ప్రభువుల వారు ఆదరించి, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి ఆ తల్లిని యేసు ప్రభువుల వారు ఆదరించి చావు దెబ్బలు పడుకోకుండా, రాళ్ళ దెబ్బలు పడుకోకుండా అడ్డు నిలబడినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడ్డు నిలబడినాడు. నిలబడి ఆ రాత రాసినాడు. ఆ రాత రాసింటే ఆయనకు అర్థమైంది. ఆ రాత అక్కడ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ చూసి, వాయమ్మ ఈ తప్పు చేసింది నేను చేసిన, ఈ తప్పు చేసినది నేను చేసిన. బిగబట్టిన రాళ్ళన్నీ అట్లా కింద పడేసి ఏమి ఎరగనుంటాను మాదిరి ఏసైకి ఇట్లా మొక్కి ఉరుకుతున్నారు. ఆ రాళ్ళ దెబ్బలు మళ్ళీ మాకు ఎడబడతాయో అని, ఆ రాళ్ళ దెబ్బలు మాకి అడబడతాయో అని చెప్పి ఇదిగో ఆ రాత రాసిన యేసు ప్రభువును చూసి ఈయన మమ్మల్ని కూడా కొడతాడు ఇక్కడ నిలబడితే అని చెప్పి పరుగో పరుగు, పిల్ల జల్ల అందరూ ఉరికినారండి. ఒక్కరు ఉడకలేరు. ఎరిబ్బ చూద్దాము ఆ రాళ్ళ దెబ్బలు ఎవరు కొడతారు అనుకుంటే ఇంకెవరున్నారు? ఇప్పుడు కొట్టేకి హక్కు ఎవరికుంది? అక్కడున్న ఏసైకి మాత్రమే ఉంది. చంపడానికి అధికారం ఎవరికుంది? ఏసైకి. ఎందుకో తెలుసా? ఏసైలో పాపం లేదు. ఏసయ్య పరిశుద్ధుడు. ఏసయ్య పరిశుద్ధుడు కాదమ్మా. ఫస్ట్ మొట్టమొదట దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాకుండా దేవుడుగా ఉండలేడు, అర్హత లేదు. ఈరోజు భీమేశ్వరుడి ఒకవేళ ఇంటే ఇన్నొచ్చు, బహుశా రికార్డు మళ్ళా నేను యూట్యూబ్లో పెడితే. భీమేశ్వరుడి నాతో మాట్లాడినాడు. నా క్లాస్మేట్ తాడిపెత్తులో ఉంటాడు. అన్న యేసు ప్రభు దేవుడు ఇంకొకరు లేడు అట్లా అంటాడు. అట్లనే ఇట్లనే నువ్వు చచ్చిపోతే పరలోకంలో తెలుసుకుంటావు. యేసు ప్రభువే దేవుడు. నువ్వు ఆరాధించే వాళ్ళు ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధిస్తున్నది ఏందో గుర్తుపెట్టుకో. జ్ఞానం కలిగి నువ్వు చేయి పని అన్నా. ఎరా ఇంత ధైర్యంగా మాట్లాడుతావు నువ్వు అన్నాడు. అవు నాకు ఇచ్చిన ధైర్యం దేవుడు. చావైనా బ్రతుకైనా నేను దేవుని కోసం నిలబడినా. సజీవుడైన దేవుడైనా యేసుప్రభుల వారు ఒకసారి ఏమన్నాడంటే గవర్నర్ దగ్గర, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా, స్థాపించగలరా, రండి తెలుసుకుందాం అన్నాడు. ముందుకు ఎవరు వచ్చారు? రండి అన్నాడు. ఎవరు రాలే. ఎందుకు రాలే? పాపం లేదు కాబట్టి. వెరీ గుడ్. పాపం లేదు కాబట్టి ఎవరు ముందుకు రాలే. అదే అయితే ఆయనను నన్ను అన్ని చూపించారా పాపం అంటామా లేదా? కనపడుతుంది. అద్దంలో ముఖం కనపడినట్లు కనపడుతుంది మన పాపం. పలానాసారి నువ్వు సిగరెట్ తాగినావు, పలానాసారి సారాయి తాగినావు, పలానాసారి నువ్వు వ్యభిచార గృహంలో ఉన్నావు, పలానాసారి నువ్వు సినిమాకు పోయినావు. ఇవన్నీ చెప్పాలకు ఏమంటారు? మధ్యాహ్నము నేను ఓల్డేజ్ హోమ్లో పోయినా. ఓల్డేజ్ హోమ్లో పోయినాక నేను అన్నా,
ఆ మనిషి దేవుని నమ్ముకున్నాడు, ఎట్లుండాలో తెలుసా అన్న మదిలేడుతో. ఎట్లుండాలయ్యా అన్న. సినిమాలు చూడకూడదు, సారాయి తాగకూడదు, బీడి తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, మటక ఆడకూడదు, జటక ఎక్కకూడదు. జటక అంటే ఆ జటక కాదు, అన్నీ ఇట్లా ఉంటేనే బాప్తిజం తీసుకోవాలా. బాప్తిజం తీసుకున్నాక వీటికన్నిటికీ స్వస్తి చెప్పాలా అన్న. బైబిల్ అట్లుందయ్యా అన్నాడు ఆయన. అవును, మాకు అది ఉంది, ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ లేదయ్యా. నిజమే, అన్నీ మానుకోవాలా. యేసుప్రభు దగ్గరకు వచ్చినాక చేసింటాం. చేయకుండా ఎవరైనా ఉన్నారండి? చేయకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అంతా చేస్తున్నారు. ఆల్ ఈక్వల్. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినాక మందు మానుకోవాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక సిగరెట్లు బీడీలు మానుకోవాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక సీరియళ్ళు మానుకోవాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక సినిమాలు మానుకోవాలా. సినిమా హాల్కు కూడా వెళ్ళకూడదు. మటక రాచు అంటే మటక కూడా రాయచ్చా? అదే మళ్ళా రాయకూడదు ఏది కూడా. ఇంకోటి కూడా అబద్ధాలు ఆడకూడదు. ఏమంట? అబద్ధం ఆడకూడదు. ఇట్లుండాలంటే ఓయమ్మ ఇంత కఠినంగా ఉందా? అవు మళ్ళీ యేసుప్రభు దగ్గర అంత కఠినం. అంత కఠినంగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ఆమేన్. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా ఆమెను యేసుప్రభు? అమ్మా, ఇక ఇప్పుడు నుండి అయినా నువ్వు పాపము చేయొద్దు. పాపం చేయనులే, ఇక ఇప్పుడు నుండి అయినా చేయొద్దు అన్నాడు. బైబిల్లో ఒక ఆమెకు ఒక పేరు ఉంది, పాపాత్మురాలంట. ఆమె పేరు ఏం రాలంట? ఎంత మంచి పేరు పెట్టినారు. ఎవరు? అమ్మనైనా ఎందుకు పెడతారు? పాపాత్మ. నీ పిల్లలు పెడతావా పాపాత్మురాలా అని? ఎంత బాగా, ఎంత చక్కగా మీ అమ్మ ఎంత చక్కగా చెప్తుంది అబ్బా. ఇది పాపాత్మురాలని ఏ తల్లని పెట్టుకుంటా? బలపన్న ఏ తల్లని పెట్టుకుంటుందా పాపాత్మురాలని? ఏ విజయ్, మీ అమ్మ పెట్టిందా నీకేమన్నా? చూసి పెడతారు పేరు. ఇప్పట్లో ఏందో తెలుసా? ఆ పేరుకు అర్థం తెలుసుకొని పెడుతున్నారు. ఆ పేరుకు అర్థం చేసుకొని పెడుతున్నారు. బైబిల్లో ఎబ్బేజు అని పెట్టింది ఒక తల్లి పేరు. ఏమంట? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే వేదన. వాడి పేరు బయట వినప్పుడు ఏ వేదనకరా, ఏ వేదన. ఇంటికి వచ్చి అడిగినాడు, నమస్కారం తల్లి నీకు. వాని పేరేమో మంచి పేరు పెడితేవి, కొడుకు పేరు అన్న పేరు. నా పేరేమో వేదన. ఎందుకు పెట్టినామంటే వానికి నొప్పులు కనలేరా ఎక్కువ, నీకు నొప్పులు కన్నాను ఎక్కువ. ఆ నొప్పులకు తట్టుకోలేక కానిపోయిన తర్వాత నీ పేరు ఎబ్బేజు అని పెట్టినా, వేదన అని పెట్టినారా అన్నాడు. వేదన అంటేనే వాడు తట్టుకోలేకపోయినాడు. పాపాత్మురాలంటే తట్టుకుంటామా? ఎవరన్నా మనం పోతా ఉంటే ఏ పాపాత్ముడా రా అని అనుకో, ఏమంటాడు వాడు? ఇప్పుడు ఆనోకి ఏమంటాడు? ఏ పాపాత్ముడా రా అంటే మట్టసన మాట్లాడుతున్నా, నా పేరు పాపాత్ముడు కాదు, నా పేరు మా అమ్మ మా నాయన పలాని పేరు పెట్టినారు. ఇప్పుడు ఆమె పాపాత్మురాలు అందాం. ఇప్పుడు నుండి మా అమ్మ మా నాయన ఏం పేరు? పాపాత్మురానా? ఏ శరపా, ఏం పేరు నీ పేరు? పాపాత్మురాలనే. హల్లెలూయా. లాజర్ అంటే ఏందనుకోండి, చచ్చిపోయి తిరిగి లేచినావు. చచ్చిపోయి తిరిగి లేచినావు అది. హల్లెలూయా. మరి అందరూ ఆమె ఏమంటారంటే పాపాత్మురాలు అంటారు. ఎందుకు? మరి ఆమె పాపం చేసింది కాబట్టి పాపాత్మురాలు అన్నారు. ఒక పేరు ఉంటుంది తల్లిదండ్రులు పెట్టిన పేరు, రెండో పేరు లోకం పెట్టిన పేరు ఉంటుంది. ఒక్కొక్కరికి పేర్లు ఉంటాయి. ఇప్పుడు అడ్డ పేర్లు. మా నాయనకు సిమోన్ అంటే పత్రయ్య అని పెట్టినారు, మళ్ళీ ఇంకొకరు గొల్లన్న అని పెట్టినారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. నీ పేరు విజయ్ ఏమన్నా ఉందా? ఉంటుంది చూడి, లేదా? ఎవరు కొత్త పేరు పెట్టలేదా మీ స్నేహితులు? మళ్ళీ గదే ఏం కిటే అంట బలప్ప. నీ పేరు పెట్టినారా? పెట్టింటారు. రెడీ ఉండే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏమంట? ప్రతి ఒక్కరికి ఉంటాయి. స్కూల్లో నిన్నేమంటారు? నల్లోడా ఎర్రోడా అంటారా? ఏమంటారు? కినిత్య అంటారా? ఇంకా వేరే ఏమన్నా అంటారా?
ఎన్ని తింటారా? నువ్వు మంచోనివి అయితే. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ పాపాత్మురాలు అనేవాళ్ళు. ఏందిరా పాపాత్మురాలు అంటున్నారంటే ఆమె చేసిన ఘనికార్యమే ఆ పాపాత్మురాలు. ఈరోజు జీవితంలో పాపము జోలికి వెళ్ళకూడదు. పాపము జోలికి వెళితే పాము కాటుతో సమానం. ఏమంట? ఆజ్ఞ అతిక్రమమే పాపములకు జీతం. ఏమంట? మరణం. అంతేకాదు, చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలావు చేయని వారికి పాపము కలుగును. నువ్వు చేసేది మేలు చేయకుండా కీడు చేస్తే అది పాపం అంట. ఇతరులకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు నువ్వు చేయలేకపోతే నువ్వు మౌనంగా ఉన్నంతే. కీడు మాత్రం ఎవరికి? తలపెట్టే వారముగా ఉండకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం, మేలు చేయకపోవడమే పాపం. ఇంకొక మాట చెప్పాలంటే మనకు తెలిసిన మాట 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ఏమంట? ప్రతి శుక్రవారము చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు క్రైస్తవ సోదరీ సోదరులు. ఈరోజు ఇతరులు ఎవరైనా చెప్పిండొచ్చు, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు చేయమంటారంటే నిజంగా మరి ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. శివారెడ్డి ఇంటికి పోయినా నేను కొంచెం ముందు. ఆల్రెడీ మరి ఏదేమైనా ఒకటికి ఫోన్ చేసినాడు అన్న, మరి బాలప్పన్న. వెంటనే ఆయనకి ఇచ్చిన మాట్లాడుతూ ఇద్దరు ఎట్లున్నాయి ఆరోగ్యాలని వాళ్ళు అనుకుంటూ అన్నారు. కానీ ఆయన అన్నాడు ఈయనతో, నేను అట్లా పక్కకు పోయినా, ఏం చెప్తున్నానంటే సాష్టాత్తిగా ఆయన వస్తూ ఉంటే యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చినట్లే ఉంది అన్నాడు. అన్నాడే లేదా బలపన్న? అన్నాడు. సాష్టాత్తిగా ఆయన దేవుని కుమారుడు, ఆయన మా ఇంట్లోకి వస్తే దేవుడు వచ్చినట్లు ఉంది అన్నాడు. బైబిల్ కూడా చెప్తుంది సేవకుడు ఇంటికి వచ్చే దేవుడు వచ్చినట్లా అని. సామాన్యంగా ఒప్పుకోరు కాపులు, ఒప్పుకుంటారా? మళ్ళా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు పదే పదే మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి, మా పిల్లల కోసం ప్రార్థన చేయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు నాకు ప్రార్థన చేయమని, నేను చేయకపోతే అదే నాకు పాపం. విజయ్ భార్య కోసం కూడా ఇంచుమించు నెల అవుతుంది రోజు చేస్తున్నాం. మా ఇంట్లో చేస్తున్నాం, మీడే చేస్తున్నాం. చేయకపోతే అది ఏమవుతుంది? మనకు తెలుసు పలానా సమస్యలు ఉన్నారు పలానాలోని, అది మనకు తెలిసినప్పుడు మనం చేయలేదనుకో, ఎస్పెషల్ నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. అదే పాపం నువ్వు ఒడిగట్టుకుంటావు. ఎవరైనా మన కోసం ప్రార్థన చేయమని కోరినప్పుడు మనం దేవునికి వాళ్ళ గురించి చెప్పుకోవాలా. ప్రభువా వాళ్ళు బాగలేదు, వాళ్ళ పరిస్థితులు బాగలేవు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇదిగో ఇలా నష్టంలో ఉన్నారు, ఇలా కష్టంలో ఉన్నారు, వారు ప్రార్థన అడిగినారు, ఇదిగో నేను చేస్తున్నా, వారి అవసరతలు తీర్చు ప్రభు అంటే అది మేలు చేసిన వరం అవుతాం. దేవుడు వెంటనే మన ప్రార్థన వింటాడు. కల్మషం లేని ప్రార్థన అది. ఎవరైనా చెప్పినప్పుడు మనం చేయాల ప్రార్థన. ఒకవేళ చేయకపోతే అది పాపం అవుతుంది. అదేమవుతుందంట? అది పాపం అవుతుంది. అంతేకాదు దేవుని సన్నిధికి రాకపోవడం కూడా పాపమేనింది బైబిల్లో. దేవుని సన్నిధికి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకును, సర్వ సమాజమున యొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వారికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా మనుషుని మరణ శిక్ష నొందవలను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 36వ వచనం చదువుమా. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలని మోషే చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెమును వెలుపలికి వారిని
తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టవలెను. అబ్బో విజయ్, ఎప్పుడైనా చదివినావు నేను ఇది? చదవలే. ఎంత భయం పుట్టే ఇప్పుడు. విశ్రాంతి దినము అంటే ఆదివారం. ఆదివారమున మందిరానికి తప్పోతే వాడిని ఏం చేయాలంట? ఏ దానిలతో? వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని ఏ దానిలతో కొట్టినారు? రాళ్లతో. చర్చికి రాకపోతే ఆదివారం ఏ దానిలతో కొట్టాలా? కొట్టాలా లేదా? ఈయన కొట్టకూడదా? అదే విరుద్ధం మాట్లాడుతున్నా బైబిల్కు. కొట్టేయలేదు దేవుడు. ధర్మశాస్త్రము చాలా ఉంది, ఇట్లే నీ మాదిరి అంటున్నారు. ధర్మశాస్త్రము కొట్టేసినాడేమని కొట్టేయలే, దాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ఏమంట? నెరవేర్చడానికి వచ్చినాడు. నేను కొట్టేసేకి రాలే అన్నాడు. ఈ ధర్మశాస్త్రము తలకాయ. ధర్మశాస్త్రం ఏంటంట? తలకాయ. కొత్త నిబంధన గ్రంథం ఏందో తెలుసా? మొండెం. ఈ రెండు కలిస్తేనే మనిషి. మనం కొట్టేసినా కొత్త నిబంధన గ్రంథం బైబిల్ పట్టుకొని చర్చికి రావచ్చు కదా. పాత నిబంధన గ్రంథం ఎందుకు తీసుకొచ్చాం? పక్క పెట్టవచ్చు కదా. నేను అది లేకపోతే సత్యంనైనా ట్రూత్, నిజం. అది ధర్మశాస్త్రము 4 ఖండాలు కదా, 5 ఖండాలు. సారీ, ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవ్యాకాండము, ద్వితీయోపదేశ. ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రం లేకపోతే అంతే. మోషే చరిత్రను ఎందుకు చెప్పుకోవాలా? ఆదామవుల గురించి ఎందుకు చెప్పుకోవాలా? వద్దనుకుంటే కొట్టేసినారనుకుంటే. కాబట్టి కొట్టేసేకి రాలే దేవుడు, నెరవేర్చడానికి వచ్చినాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారముగా తప్పు చేసిన వారు శిక్ష విధించాల, రాళ్లతో కొట్టి కొట్టాల. ఆకాను కూడా తప్పు చేసింటే, దొంగతనం చేసింటే రాళ్లతో కొట్టినారు. అందరూ చచ్చిపోయినారు. భార్య, పిల్లలు, ఈయన, పశువులు అన్నీ తన సంపద అంతా అక్కడ పెట్టి రాళ్లతో కొట్టి చంపినారు దొంగతనం చేసినందుకు. స్టెఫెనుతో కొత్త నిబంధన గ్రంథంలో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినాడు. అతసాక్షి నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి మందిరానికి రాని వాళ్ళను కూడా ఆదివారం రోజున రాళ్లతో కొట్టి, ఒకవేళ రొడ్డి తప్పినాడు అనుకో ఆదివారం బయటికి తీసుకొచ్చి సోమవారం రోజున అంతే అందరూ పోతారు కదా, ఒకరి తర్వాత ఒకరు. పాస్టర్ అన్న నిలబడతాడు కదా. హల్లెలూయా. అయితే కొట్టేయలేదు దేవుడు, దాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ప్రతి ఆదివారం ఎక్కడ కనపడాలంట? దేవుడి సన్నిధిలో. ఒకవేళ కనపడలేని స్థితిలో ఉంటే ఏం చేయాలా? రాళ్లతో కొట్టడమే. అంటే అది కూడా పాపం అంట. ఏం పాపము? మందిరానికి రాకపోవడం ఆదివారమున పాపమే. ఎస్పెషల్లీ నువ్వు పాపం చేయాల్సిన అవసరం లే. ఆదివారం తప్పు అయిందంటే పాపం చేసినట్లే. నిన్నేం రాళ్లతో కొట్టి ఎవరు కొట్టరు. యేసుప్రభు కొట్టనీ లేదుగా, అటుకు అయిపోయింది. కానీ అంతటి శిక్ష ఉంటుంది. కొట్టాల్సిన అవసరం లేదు, అంత శిక్ష ఉంటుంది. మనం మందిరానికి ఆదివారం పోయిరండి, ఎట్లుంటుంది కదా. ఒక ఆదివారం తప్పైంది అనుకో, ఏం చేస్తాం? ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎప్పుడు వస్తుంది ఆదివారం, ఎదురు చూస్తానే ఉంటాం. నాకైతే తోలముడికి పోయి ఆడికి పోయి, తోలముడికి పోయి ఆడికి పోయి చాలకు ఇంకా 2 రోజులు ఎక్కువలేడు ఉంటే మేలే అనిపిస్తుంది. కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిచాలకు రోజులు వస్తూనే ఉంటాయి. కాబట్టి మందిరానికి రాకపోవడం కూడా పాపమే. హల్లెలూయా. మరి నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషునిగా ఎంచడు. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను.
6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తెను, నీ దాసులను, నీ దాసేనను, నీ పశువులను, నీ ఇళ్లలో ఉన్న పరదేశులను ఏ పనియు చేయకూడదు. ఆమేన్. ఏమంట? ఏదో గడగడగడ చదువుతురి, ఏందో అర్థం కాలే, అంతేనా? లోడ 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 చదువుతురి, అర్థం. హల్లెలూయా. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదంట. అంతేకాదు, నువ్వే గాని, నీ దాసే గాని, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బంధువులు, నీ ఇంటి వారైనా, నీ పశువులైనా, నీ పరదేశం ఎవరైనా కానీ ఆదివారమున విశ్రాంతి దినమున దేవుని మందిరములో గడపాలి. విశ్రాంతి దినం అంటే శనివారం. పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చారు కదా, శనివారం పోయి ఆదివారం పడింది విశ్రాంతి దినం. ఎందుకంటే యేసుప్రభుడు వారు చనిపోయి తిరిగి 3వ రోజున లేచినాడు. కాబట్టి ఆదివారము విశ్రాంతి దినము. ఈరోజు ఆదివారం నువ్వే కానీ, నీ కుటుంబమే కానీ, నీ ఇంటిలో పనిచేసేవారే కానీ పశువుల మందిరానికి తొలకరాకూడదు. పశువులను ఇంటికాడ పెట్టాల, గడ్డేసి వాటిని సేద్యానికి తీసుకొని పోకుండా అవి ఇంట్లోనే ఉండాలి, పని చేయకూడదు. ఆ రోజు మీరు కూడా పని చేయకోకుండా, మీ ఇంట్లో దాసే కానీ దాసుడే కానీ పని చేయకోకుండా మీ కుటుంబం సభ్యులందరూ ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరం. ఒకవేళ దాన్ని తప్పిపోతే అదేమవుద్ది? పాపం అయిపోద్ది. అది కూడా ఏమవుతుందంట? పాపం. మరి ఇంకోటి, ఆయన కాడి మోయకపోవడమే పాపం. చూడండి, విలాప వాక్యం 3:27 ముగిద్దాం, టైం అవుతుంది కదా. ఇర్మియా గ్రంథం పక్కలో ఉంటుంది. విలాప వాక్యం 3:27 యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవా గనుక ఒకడు ఒంటరిగా నుండి మౌనముగా ఉండవలను. ఆమేన్. హల్లెలూయా. యవన కాలమున ఆయన కాడి మోయడము నరునికి మేలు. మరి కాడి మోయకపోవడం కూడా పాపమేనంట. ఇప్పుడు మన మీద మోపిండేది కాడి ఎవరు మోపినాడు? ఎద్దుల మీద కాడి ఎవరు మోపుతారు? యజమానుడు. ఎవరు మోపుతాడు? ఎవరక్క? రైతు. యజమానుడు మోపుతాడు కదా. అందరు మోపడానికి వీలు లేదు. ఈరోజు మన మీద ప్రభు బిడ్డలమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. మన మీద మోపిన కాడి ఎవరు మోపినారు? యెహోవాయే. ఈరోజు ఆ కాడి నరుడు మోయడము మేలు. నిందలు మోయడం నీకు మేలు, కష్టాలు మోయడం నువ్వు మేలు, నీవు రోగాలు మోయడం మేలు, సమస్యలు రావడం నీకు మేలు. నీ మీద మోపిండేది దేవుడు, అవి నీకు మేలు. ఆమేన్. అవి నీకు రోగం వచ్చే మేలా? కష్టాలు వచ్చే మేలా? నిందలు వచ్చే మేలా? నిందలు వచ్చిన ఆయన ఊరికనే ఏం చేస్తాం? నిందలు మోపినట్టుని కొడతాం. ఏమంట? మోపినట్టుని కొట్టినావట. నువ్వా చూచా తేల్చంటివే మన్న ఇప్పుడు కదా. నిందలు మోపినట్టు ఊరుకొని వచ్చాదా? ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అన్నీ మేలే, మన కోసమే జరుగుతాయి కొన్ని. ఏమంట? తర్వాత వచ్చేసి మొక్కుబడి చెల్లించకపోతే పాపం అంట. మొక్కు అంటాం. ఏమంట? నువ్వు మొక్కు అంటాం. మొక్కు అన్నప్పుడు దాన్ని చెల్లించకపోతే పాపం అంట. నువ్వు మొక్కకుండా ఉండడమే క్షేమం అని బైబిల్ చెప్తుంది. మొక్కకుండా ఉండడమే క్షేమం. మొక్కుబడి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని దగ్గర నేను పలాంది చేస్తానని, అది చేయకపోతే పాపం అంట. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయంలో ఉంది. ఏమంట? ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం. మరి 5వ అధ్యాయం 4వ వచనం 5వ అధ్యాయం 4 నుండి 5 వరకు ఉంది. ఆ తర్వాత మరి మలాకీ గ్రంథం 3:10 అంటాడు, నువ్వు దశమాభాగం ఇవ్వకపోవడం కూడా పాపం అంట. ఏమంట? దశమాభాగము ఇవ్వకపోవడం కూడా పాపమే. అంతే.
3:10 చదవండి. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశవాక్యమును విప్పి పట్టజాలనుతో విస్తారమైన దీవెనలు నేను కుమ్మరించేదను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. 10వ వంతు ఇవ్వకపోతే పాపం అంట. చివరిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటించకపోవడం కూడా పాపమే. ఇతరులకు దేవుని గురించి చెప్పకపోవడం కూడా పాపమే. యేసుప్రభుల వారు ఏమన్నా అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆమేన్. ఏమన్నాడంట? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలంట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అలా సువార్తను ప్రకటించకపోతే పాపం అంట. ఉదాహరణకు ఇంటి పక్కల వాళ్ళు మీ ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు. నువ్వేమో దేవుని నమ్ముకుంటావు, వాళ్ళు నమ్ముకోలే. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు వచ్చినాడు, అందరం పోయినాం. ఇంటి పక్కల ఆయమ్మ నిన్ను చూస్తుంది పరలోకంలో. యేసయ్యా ఎంత మోసమయ్యా, మా ఇంటి పక్కల ఆయమ్మ, మా ఇంటి పక్కల ఆయమ్మ. పక్కల ఆయమ్మ అయితే ఏమి, పక్కలో అయితేనేమి చెప్పలేదే నాకు. అప్పుడు మళ్ళా యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరకు వచ్చాడు. అక్క బిడ్డా ఎందుకు చెప్పలేదు సువార్త? నమ్ముతారో లేదు నాకేం తెలుసు. నమ్మడం నమ్మకపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు చెప్పడం నీ ధర్మం, పాటించకపోవడం ఆమె. పాటించకపోని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈరోజు మనకి ఎవరైనా చెప్పింటేనే యేసుప్రభు దగ్గర పో అని అంటేనే మనకు తెలిసి ఉంటుంది. అలాగనే ఇతరులకు కూడా మనము అలా యేసుప్రభు గురించి సువార్తను మనము ప్రకటించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అతిక్రమేమో పాపమని, ప్రార్థన చేయకపోవడం పాపమని కదా, దేవుని సన్నిధికి రాకపోవడము పాపమని, దశమాభాగం ఇవ్వకపోవడము పాపమే. మరి ఈరోజు పాపము పాము కాటుతో సమానం. కాబట్టి ఈరోజు నుండి పాపానికి దూరంగా ఉందాం, వ్యర్థమైన వాటికి దూరంగా ఉందాం, దేవునికి సమీపంగా ఉందాం, దేవునికి అందుబాటులో ఉందాం, దేవునికి సాక్షిగా జీవిద్దాం. దేవుడు ద్వారా దైవ దీవెనలు మనం పొందుకుందాం. దేవుని ఆశీర్వాదాలు నువ్వు నీ కుటుంబం సమృద్ధిగా పొందుకోవాలంటే, నా గిన్నె నిండి పొరలుచున్నది, నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. నీ వెంట కృపాక్షేమం రావాలంటే, నీ వెంట ఆశీర్వాదాలు రావాలంటే, దైవ దీవెనలు నీ ఇంట్లో ఉండాలంటే, దేవుడే నీ ఇంట్లో ఉండాలంటే, నీకు మంచి ఆరోగ్యాలతో ఉండాలంటే, తొలుతూగాలంటే ఆశీర్వాదాలతో నువ్వు ప్రభుతో కమిట్మెంట్ అయి ఉండాలి. ప్రభుతో నువ్వు కలిసి జీవించాలి, ప్రభుతోనే ఉండాలి. చావైనా బ్రతుకైనా ప్రభు కోసం నిలబడాలి. అప్పుడే దైవ దీవెనలు నీవు నీ కుటుంబం పొందుకుంటాను. దేవుడి మాటలు ఆచరించును గాక. ఆమెను ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ ఛానల్ వాక్యం ఉంటున్న ప్రతి వారిని దీవించండి. వారి అక్కర కొద్ది నువ్వు తీర్చండి. మరొకసారినైనా ఈ ప్రార్థన నిజవాల్సిందుకు వందనాలు. సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది, పిల్లలు లేని వారికి గర్భఫలం విషయంలో వారికి సహాయం చేయండి. బలహీనులుగా రోగులుగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థత ఆరోగ్యం దయచేయండి. దయ్యాలు పట్టిన వారికి విడుదల దయచేయండి. తాంత్రిక మాంత్రిక చేతబడి దూరాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. ప్రభువా మరొకసారి బిడ్డలందరినీ దీవించి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు చేరవచ్చిన బిడ్డలందరికీ అలాగే ఆటంకంతోనే బిడ్డలతోను సర్వలోకన పరిశుద్ధులతో సార్వత్రిక సంఘాలతో ప్రభువా యూట్యూబ్ ఛానల్ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకును నీకు ఆదరణ కలిగి బిడ్డలప్పుడు సదాకాలము తోడేను గాక. ఆమేన్.